దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి మలాకీ గ్రంథము నుంచి మత్తయి సువార్త వరకు ఉన్నటువంటి 400 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి సంఘటనలు, ప్రవక్త అయినటువంటి దానియేలుకు దేవుడు దర్శనం ద్వారా చూపించినటువంటి ఆ యొక్క విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం. అయితే దానియేలు రాజు అయినటువంటి నెబుకద్నెజరు సామ్రాజ్యంలో ఆయనతో ఉన్నప్పుడు మరి ఆ రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. ఏమిటి ఆ కళ అంటే, ఆ రాజు చూసినటువంటి ఒక గొప్ప ప్రతిమ ఆయన స్వప్నంలో చూశాడు. ఆ యొక్క ప్రతిమ శిరస్సు అది మేలిమి బంగారుమయమై ఉన్నది. దాని రొమ్ము భుజములు వెండితో, దాని ఉదరము తొడలు ఇత్తడితో, దాని మోకాళ్ళు ఇనుముతో, అలాగే దాని పాదములలో ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టిది అయినటువంటి ఒక గొప్ప విగ్రహాన్ని చూశాడు. అయితే అక్కడ ఒక జరిగిన సంఘటన ఏమిటి అంటే, ఆ విగ్రహమును పాదములు ఒకటి ఇనుపది, కొంత భాగం మట్టి ఉన్నాయి. అయితే చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయి వచ్చి ఆ ఇనుమును మట్టి కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దానిని తుత్తునియాలుగా విరిగొట్టినట్లు ఆయన దర్శనాన్ని చూశాడు. మరి ఈ దర్శన విషయాన్ని దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించి అడిగినప్పుడు దానియేలుకు దేవుడు ఆ విషయాలన్నీ స్పష్టంగా తెలియజేశాడు. ఏమిటి అంటే, ప్రియులారా, ఆ బంగారు ప్రతిమ, ఆ బంగారు శిరస్సు, మేలిమి బంగారు శిరస్సు, అది బబులోను సామ్రాజ్యమును సూచిస్తూ ఉంది. మరి ఈ బబులోను సామ్రాజ్యము క్రీస్తు పూర్వము 626 సంవత్సరము నుంచి 539 వరకు, అనగా దరిదాపు 87 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి రెండవ రాజులు ఎవరు అంటే, ఆ యొక్క మరి భుజము రొమ్ము భాగము అయితే మరి వెండితో చేసినటువంటి ఆ భాగాన్ని ఆయన చూశాడు. ఇది ఎవరు అంటే, ప్రియులారా, ఆ బబులోను సామ్రాజ్యాన్ని జయించి మరి మాదీయులు, పారసీకులు ఆ రాజ్యములను వారు చేజిక్కించుకున్నారు. క్రీస్తు పూర్వము 539 సంవత్సరంలో రాజైనటువంటి కోరెషు బబులోను సామ్రాజ్యాన్ని జయించి ఆ మాది పారసీకుల రాజ్యాన్ని స్థాపించాడు. 539 నుంచి 331 సంవత్సరం వరకు దరిదాపు 208 సంవత్సరాల కాలము ఈ మీడో పర్షియన్ అనగా ఈ రెండవ రాజులు పరిపాలించారు. ఇక మూడవ రాజులు మరి ఆ యొక్క ఉదర భాగము, తొడలు ఇత్తడితో చేసినటువంటివి ఆయన చూశాడు. ఈ మూడవ రాజులు ఎవరు అంటే, ప్రియులారా, గ్రీకు సామ్రాజ్యము. వీరు మరి రాజు అయినటువంటి అలెగ్జాండర్ ఆయన దండెత్తి వచ్చి ఈ యొక్క మరి పర్షియా సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వము 331 సంవత్సరంలో ఈ యొక్క పర్షియా రాజులను జయించి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకొని మొత్తము గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరి 331 నుంచి దరిదాపు క్రీస్తు పూర్వము 60వ సంవత్సరం వరకు 270 సంవత్సరాల సువిశాల కాలం ఈ యొక్క గ్రీకు రాజులు పరిపాలించారు. అయితే దరిదాపు 13 సంవత్సరాల కాలం పరిపాలించిన తర్వాత అలెగ్జాండర్ మరణం చెందడం ద్వారా ఆయన రాజ్యము, ఆయన సైనికాధికారులు 4 రాజ్యాలుగా విభజించుకున్నారు. తర్వాత అది చిన్న చిన్న రాజులుగా విడిపోయి మరి దక్షిణ భాగమైతే టోలెమీస్, ఐగుప్తు మరి టోలెమీస్ అనేటువంటి రాజులు, మరి ఉత్తర భాగము సిరియా ప్రాంతము, ఆ పర్షియా ప్రాంతం అంతా కలిసి
ఆ యొక్క సెలూసిడ్ రాజులు పరిపాలించారు. ఆ విషయాలన్నీ మనం ధ్యానించాం. దరిదాపు 270 సంవత్సరాలు పాలించిన తర్వాత ఇక 4వ భాగము, ఆ యొక్క 4వ భాగం ఏమిటి అంటే ప్రిల్లరా, ఇదిగో లెగ్స్ ఆఫ్ ఐరన్, ఇనుముతో చేయబడినటువంటి మోకాళ్ళు, ఇనుముతో చేయబడినటువంటి కాళ్లను ఆయన చూస్తున్నాడు. ఈ ఇనుము దేనికి సంకేతంగా ఉన్నది అంటే రోమా సామ్రాజ్యము, రోమా సైనికులు, రోమా సైన్యం ఉపయోగించినటువంటి ఆ ఆయుధములు వారి యొక్క మరి ఈ యొక్క రోమా సామ్రాజ్యానికి ఈ 4వ గుర్తు ఉంటూ ఉన్నది. మోకాళ్ళు ఇనుముతో చేయబడిన ద లెగ్స్ ఆఫ్ ఐరన్. దరిదాపు క్రీస్తు పూర్వము 168వ సంవత్సరం నుంచి మరి 476 క్రీస్తు శకము 476 వరకు ఈ రోమా సామ్రాజ్యము పరిపాలిస్తూనే ఉంది ప్రియులారా. మరి మనము గమనించినట్లయితే జోసెఫస్ రాసినటువంటి ఆ చారిత్రక విషయాలన్నిటిని మనం గమనిస్తే క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో పొంపే అనేటువంటి రోమా సైనికాధికారి ఆయన మరి సెలూసిడ్ రాజ్యముపై దండెత్తి, అనగా ఈ సిరియా, పర్షియా ఈ దేశములపై దండెత్తి వచ్చి వారిని, ఆ రాజులను ఓడించేసి రోమా సామ్రాజ్యాన్ని అక్కడ స్థాపించాడు. అలాగే మరి క్రీస్తు పూర్వము 30వ సంవత్సరంలో ఆక్టేవియస్ అనేటువంటి రోమన్ జనరల్, ఆయన రోమన్ ఎంపరర్, ఆయన వచ్చి మరి ఈ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి టాలమీస్ కింగ్డమ్ అంతటిని ఓడించేసి రోమా సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. ఆ విధంగా మరి సుదీర్ఘమైనటువంటి ఆ యొక్క 270 సంవత్సరాల మరి గ్రీకు సామ్రాజ్యానికి వారు ముగింపు పలికి అక్కడ ఆ ప్రతిమలో చూపబడినటువంటి 4వ రాజ్యము రోమా సామ్రాజ్యము. ఈ రోమా సామ్రాజ్యం ప్రియులారా, మరి ఆ క్రీస్తు పూర్వము 60వ సంవత్సరంలో జూలియస్ సీజర్, క్రేషియస్, పొంపే అనేటువంటి ఈ ముగ్గురు ఒక కూటమిగా కూడి మరి ఆ రోమా సామ్రాజ్యం అంతటిని విస్తరింపజేశారు. అయితే జూలియస్ సీజర్ తర్వాత అధికారానికి మరి దాసోహమైపోయి ఆయన నియంతగా మారినప్పుడు ఆయనను క్రీస్తు పూర్వము 44వ సంవత్సరంలో జూలియస్ సీజర్ను హత్య గావించబడ్డాడు వారి చేతిలోనే. అయితే ఆ తర్వాత అతని బంధువైనటువంటి ఆక్టేవియస్ క్రీస్తు పూర్వము 27వ సంవత్సరంలో ఆయన మరి రోమా చక్రవర్తిగా సీజర్ ఆఫ్ ఆగస్టస్, కైసరు ఔగుప్తు అని బిరుదు చే సత్కరించబడి మరి ఆయన రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. క్రీస్తు పూర్వము 30వ సంవత్సరం నుంచి ఆయన తన పరిపాలన మొదలుపెట్టాడు. అయితే ఆ సమయంలోనే ఈ యొక్క యెరూషలేము ప్రాంతము, ఆ యూదయాను పరిపాలించడానికి వారు రాజైనటువంటి హేరోదును నియమించుకున్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అంటున్నాడు. యూదయా దేశపు రాజు ఏ విధంగా యూదయా దేశపు రాజుగా ఈ యొక్క హేరోదు ఎన్నుకోబడ్డాడంటే ప్రిలారా, ఈ పొంపే క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో ఆ సెలూసిడ్ రాజులను జయించడానికి వచ్చినప్పుడు మరి ఈ యొక్క హేరోదు యొక్క తండ్రి గారు మరి వారందరూ ఆ యొక్క రోమా అధికారులకు సహాయం చేశారు ఈ సెలూసిడ్ రాజులను ఓడించడానికి. అందుమూలాన మరి ఆ రోమా చక్రవర్తులు, మరి ఆక్టేవియస్ రోమా చక్రవర్తి అయిన తర్వాత మరి యొక్క ఎదోము వంశస్థుడైనటువంటి హేరోదు యూదుల రాజుగా నియమించబడ్డాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే ఆ దినములలో
సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఈ కైసరు ఔగుస్తు ఎవరు అంటే ప్రియులారా, ఆక్టేవియస్. ఈ ఆక్టేవియస్ అనేటువంటి ఈ చక్రవర్తికే కైసరు ఔగుస్తు అనేటువంటి బిరుదుము ఇవ్వబడింది. క్రీస్తుపూర్వము 27వ సంవత్సరంలో. ఆ సమయంలో మరి ఆయన ఈ యొక్క యూదయ దేశాన్ని అంతటిని పరిపాలిస్తున్నటువంటి రాజు. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఆ యొక్క 400 సంవత్సరాల కాలము ఎందరో రాజులు, ఎన్నో ప్రణాళికలు, ఎంతోమంది యెరూషలేము పైకి దండెత్తి వచ్చారు. యెరూషలేమును నాశనం చేయాలనుకున్నారు. యెరూషలేము మందిరాన్ని ఉండకుండా చేయాలనుకున్నారు. కానీ దేవుని కాపుదల, దేవుని కనుదృష్టి ఆ మందిరం పైనుంది. జకరియా గ్రంథం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం గమనిస్తే దేవోక్తి, ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోవచ్చున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కొడుదురు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రియులారా, ఈ యొక్క యెరూషలేమును దేవుడు జనులందరికీ ఒక మత్తు పుట్టించు పాత్రగా చేస్తానంటున్నాడు. అందుకే ఈ దినం మట్టుకు కూడా యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరూ, ఈ ప్రపంచమంతా మరి దేవుని పట్టణమునకు విరోధంగా పోరాడుతుంది. అయినప్పటికీ ప్రియులారా, సమస్తాన్ని సృష్టించి తన చిత్తానుసారంగా పరిపాలిస్తున్నటువంటి ఆ దేవాది దేవుడు తన చిత్తానుసారంగా మరి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి రాజ్య స్థాపనకు, ఆయన రాకడకు ఈ మార్గములన్నిటినీ సుగమము చేశాడు. మరి ఎప్పుడైతే ఆ గ్రీకు రాజు అయినటువంటి అలెగ్జాండర్ అమాది పారసీకులను ఓడించాడో, అప్పుడు మరి ప్రజలందరూ గ్రీకు భాష నేర్చుకోవాలని, మరి ప్రజలందరూ గ్రీకు భాష మాట్లాడాలని ఒకే భాషను మరి ఆయన ప్రబలం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ విధంగా మరి ఈ యొక్క ఐగుప్తు సిరియా మొదలుకొని ఈ యొక్క మరి పర్షియా, ఈ దేశములు, టర్కీ, ఈ దేశములన్నిటిలో కూడా మరి వారందరూ ఈ యొక్క గ్రీకు భాషను నేర్చుకోవడానికి, మరి ఆ తరువాత వచ్చినటువంటి పౌలు గారైతేనేమి, నూతన స్వార్థ, ఆ నూతన నిబంధనలో మన శిష్యులందరూ దేవుని స్వార్థను ప్రకటించడానికి ఆ విధంగా దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. కాబట్టి ఆ దేవునికి అసాధ్యమైనదేది లేదు ప్రియులారా. ఆయన తన చిత్తానుసారంగా మరి ఇదిగో ఆయన సమస్తాన్ని జరిగిస్తూ వస్తున్నాడు. ఆయన చేయదలుచుకున్న ఆయన రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. మరి ఇదిగో ఆయన స్థాపించిన రాజ్యము ఎన్నటికీ నాశనము కలగదు. అదే క్రీస్తు ప్రభుల వారు స్థాపించినటువంటి దేవుని రాజ్యం. ప్రియులారా, మరి అట్టి నిత్య రాజ్యంలో మనమందరం పాలిభాగస్థులమవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి, ఉదయకాలం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభు మీ చలనెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడని యేసు పరిశుద్ధ నామములో తండ్రి మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకు స్తోత్రాలు. అయా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదలను బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రాజ్యము అది నిత్య రాజ్యము. అది ఎన్నటికీ నాశనం లేనటువంటిది, అది యుగ యుగములో నిలిచేటటువంటిది. అయా ఆ రాజ్యంలో మీ చిత్తానుసారంగా, మీ చిత్తాన్ని జరిగించే వారంగా, మీ ప్రియ బిడ్డలంగా మేమందరము యుగ యుగములు జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ
మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.